సో యాక్చువల్లీ కింద నుంచి పైకి రావడానికి ఘాట్ రోడ్ ఉంది. ఆ ఘాట్ రోడ్ ద్వారా అయితే పైకి వల్ల మోయడం కాదంట అప్పట్లో. అండ్ ఇవన్నీ ఇది గుర్రబ్జాలలు అనమాట. అండ్ ఇక్కడ కాదు అదే మనం ఇప్పుడు 4వ ముఖద్వారం దగ్గర ఉంటాం. ఇదంతా ఇప్పుడు అప్పుడైతే ఇందులోకి వెళ్ళి వాటర్ తాగడానికి పైన ఇట్లా దానిపైన ఇక మొత్తం వాళ్ళని నరకం చూపెట్టే వాళ్ళట. వాళ్ళకి చాలా భయంకరం. సో ఇది మసీద్ ఫ్రెండ్స్. సో చిరతల ఊరు మొత్తం కనిపిస్తుంది. ఊరు కాదు, తక్కువ కూడా. హాయ్ ఫ్రెండ్స్, హలో, ఎలా ఉన్నారు? సో నేను ఈరోజు ఎక్కడికి వచ్చినా అనుకుంటున్నారా? సో మన తెలంగాణలో అయితే చాలా ఫోర్ట్లు ఉన్నాయి. లైక్ భువనగిరి ఫోర్టు, ఎలగందల ఫోర్టు, జగిత్యాల ఫోర్టు అండ్ వరంగల్ ఫోర్ట్ అని చాలా ఉన్నాయి. అట్లాంటిదే ఇక్కడ మెదక్లో కూడా ఒకటి ఉంది ఫోర్టు. ఆ మెదక్ ఫోర్ట్ ఎక్కి ఈరోజు వచ్చిన నేను. అండ్ దీన్ని అయితే ఆ ఫోర్ట్స్ అన్ని పరిపాలించిన వాళ్ళే దీన్ని కూడా పరిపాలించినారు. అండ్ దీన్ని నిర్మించింది అయితే కాకతీయులలో చివరి వాడైన 2వ ప్రతాపరుద్రుడు పరిపాలించాడు. సో దీన్ని అయితే ఒక పెద్ద కొండ పైన దాదాపు 500 ఎత్తుల అడుగు పైన ప్రారంభించాడు. అండ్ ఇక్కడ చూడాల్సినవి చాలా ఉన్నాయి. ఇక్కడ మనం మెయిన్గా చూడాల్సినవి అయితే 7 ద్వారాలు ఉంటాయి. ఆ ద్వారాలు దాటిన తర్వాత మస్జిద్ ఉంటుంది, తర్వాత చెరసాలు ఉంటుంది. సో ఇవన్నీ మనం చూడాల్సి, ఇక్కడ అన్ని చాలా బాగుంటాయి. సో ఫస్ట్ దీన్ని కాకతీయులు, తర్వాత శాతవాహనులు, తర్వాత కుల్లి కుతుబ్ షాలు వాళ్ళందరూ పరిపాలించారు. అండ్ ఒక్కొక్కరు మార్పులు చేసుకుంటా వచ్చారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ పాడైపోయినాయి అంట. అంటే అది కొన్ని సంవత్సరాల కింద కదా. సో ఈ 12th సెంచరీలో కట్టిన ఫోర్ట్. సో ఇక్కడ నుంచి చూస్తే మనకు విలేజ్ మొత్తం కనిపిస్తుంది. చూడండి, మొత్తం విలేజ్ కనిపిస్తుంది. సో ఇంకా పైకి ఎక్కాలి. నేను ఇక్కడ ఫస్ట్ ఇంకా స్టార్టింగ్ దగ్గరనే ఉన్నా, ఇంకా పైకి ఎక్కాలి. సో అన్ని చూపిస్తాను, చూడండి. అండ్ మీరు ఏంటంటే లైక్ కొట్టండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. లైక్స్ చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ కొడితే ఇంకొకరికి రీచ్ అవుతుంది. అండ్ నాకు కూడా మళ్ళీ ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఇంకా నాకు కూడా బూస్టింగ్ ఉంటుంది. సో మీరు అట్లీస్ట్ ఈ వీడియోకి ఒక 200-300 లైక్స్ కొట్టండి. అంటే నాకు ఇంతవరకు అంత లైక్స్ రాలేదు. సో 300 లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నా. సో మీరు చూసి లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏదైనా కావాలంటే నేను చూపిస్తాను. సో చలో ఇప్పుడైతే మనం ఫోర్ట్ చూసేద్దాం. సో ఫ్రెండ్స్, మొత్తం పైకి అయితే వచ్చేసినాము. ఇప్పుడు అంటే మెట్ల దగ్గరికి, మెట్లెక్కి పైకి వచ్చినాము. సో యాక్చువల్లీ కింద నుంచి పైకి రావడానికి ఘాట్ రోడ్ ఉంది. ఆ ఘాట్ రోడ్ ద్వారా అయితే ఇప్పుడు పైకి వచ్చినాము. అండ్ ఒకప్పుడు అయితే దీనికి రాజమార్గం ఉండేది, అదైతే మొత్తం పాడైపోయిందంట. సో ఇప్పుడైతే పైకి వెళ్దాం. పైకి వెళ్ళి ఫస్ట్ ద్వారం దగ్గర మనం మాట్లాడుకుందాం. చలో. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కూడా రావచ్చు. అండ్ ఇక్కడంటే మధ్యలో చెట్లు, మధ్యలోకి ఎక్కొచ్చు. ఇక్కడ నుంచి కూడా మెట్లు ఉన్నాయి, కనిపిస్తున్నాయి. సో మేబీ అప్పట్లో ఇట్లోనే ఎక్కేవారు అనుకుంటా. సో ఇక్కడ కూడా మెట్లు ఉన్నాయి, కానీ అంత చెట్లు పట్టిపోయినాయి. నడుచుకుంటూ వస్తే ఇట్లోని కూడా రావచ్చు. సో ఇది ఒక గేట్ ఓపెన్ చేసి ఉంది. మనం ఇప్పుడు అటు వెళ్ళాలి అక్కడికి. ఇప్పుడు ఇది ముబారక్ మహల్. ఇప్పుడు హరిత రిసార్ట్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో అక్కడ లాక్ వేసిరు, అది పైకి వెళ్ళొచ్చు అనుకుంటా, కానీ లాక్ వేసిరు. ఇప్పుడైతే ఓపెన్ లేదు. ఇదే ఫస్ట్ ద్వారం అన్నమాట. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి ఇంకో ద్వారం వస్తుంది. ఇది ఫస్ట్ ద్వారం. మొత్తం 7 ద్వారాలు చెప్పినా కదా. సో ఇంకా లోపలికి వెళ్దాం రండి. ఇది గట్టు మైసమ్మ. సో అది అప్పటి కాలంలోది. ఇప్పటికి కూడా దీనికి పూజలు జరుగుతున్నాయంట. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అది అట్లనే ఉంది. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు పూజలు కూడా జరుగుతున్నాయంట. చూడండి. సో ఇప్పుడు మనం 2వ ద్వారం దగ్గర ఉన్నాం. దీన్ని సింహద్వారం అంటారు. సో ఎందుకు అంటే ఈ రాళ్ళు అనేటి మనుషుల వల్ల మోయడం కాదంట అప్పట్లో. అండ్ ఏంటంటే ఈ రాళ్ళు అనేది ఒక్కొక్క రాయి ఏనుగులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన అన్నట్టు. సో అందుకోసమే పైన 2 ఏనుగులు కూడా ఉన్నాయి చూడండి, అక్కడ ఒకటి అక్కడ ఒకటి.
సో అటు ఇటు ఏనుగులు కూడా ఉంటాయి. చలో రండి ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ రండి నేను చూపిస్తా. సో ఇవన్నీ ఇది గుర్రపుశాలలు, గజశాలలు అంటే గుర్రాలను కట్టేసే శాలలు, అండ్ అక్కడ గజశాలలు అంటే ఏనుగుల్ని కట్టేసేటి. ఇప్పుడు మూడో దర్వాజా దగ్గర ఉన్నాం. సో దీన్ని ఫిరంగి దర్వాజా అని అంటారు. సో ఇక్కడ ఫిరంగి పెట్టుకొని ఇక్కడ ఎవరైనా శత్రువులు వస్తే మొత్తం ఫిరంగితోని కాల్చేసేవాళ్ళనమాట. అండ్ ఇక్కడ కాదు, ఈ కోట చుట్టూ మొత్తం ఫిరంగులు పెట్టుకొని ఉండేవాళ్ళంట, కూర్చునే వాళ్ళంట. చలో ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇక్కడ ఇది చూడండి. మనం ఇప్పుడు 4వ ముఖద్వారం దగ్గర ఉన్నాం, 4వ దర్వాజా దగ్గర ఉన్నాం. సో చూడండి ఇక్కడ ఏనుగులు ఉన్నాయి, ఇటొక్క ఏనుగు అటొక్క ఏనుగు. సో ఎంత బాగా చెక్కిర్రు. సో ఏనుగు పైన కూర్చొని ఫిరంగి పట్టుకొని పిస్తోల్ పట్టుకొని కాలుస్తుంది చూడండి. వెనకాల ఏమో ఉంది, మరి వెనకాల ఏముందో తెలియదు కానీ. సో ఇది సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది చూస్తున్నారా, ఇది కొలను. సో అప్పట్లో చాలా మంది ఉండేవాళ్ళు కదా కోటలో. సో వాళ్ళందరికీ వాటర్ తాగడానికి ఇక అన్నిటికీ వాటర్ ఇక్కడ నుంచే, ఈ కొలంలో నుంచే యూజ్ చేసుకునే వాళ్ళు అన్నట్టు. సో వాళ్ళే నిర్మించుకున్నారు వీళ్ళు. సో ఇప్పుడైతే అంతా పాడైపోయింది. సో ఇదంతా ఇప్పుడు అప్పుడైతే ఇందులోకి వెళ్ళే వాటర్ తాగడానికైనా, వాళ్ళ వాషింగ్కి, తాగడానికి అన్నిటికీ ఇవే వాటర్ యూజ్ చేసేవాళ్ళంట. సో ఫ్రెండ్స్ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే దర్వాజాలు ఉన్నాయి కదా, ముఖద్వారాలు, అవి వాటిపైన ఒక్కొక్క దానిపైన ప్రతి దానిపైన ప్రహారాలు ఉన్నాయి. ప్రహారాలు అంటే సో పైన ఇట్లా దానిపైన ఇట్లా ఉంటుంది కదా, సో కూర్చోడానికి. సో అట్లా ప్రతి ద్వారం మీద ఉన్నాయి, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. అండ్ ఏంటంటే అక్కడ ప్రతి ద్వారం మీద సైనికులు వాళ్ళు ఉండేవాళ్ళు అన్నట్టు. అదే ఫిరంగులు పట్టుకొని లేకపోతే గన్నులు పట్టుకొని అట్లా ఉండేటోళ్ళు అన్నట్టు. అండ్ దీన్ని కట్టడాలు చూసి, దీని కట్టడాల బట్టి వాళ్ళు చరిత్ర 12వ శతాబ్దంలో కట్టారని వాళ్ళు గెస్ చేసి అట్లా చెప్పారు అన్నట్టు. అండ్ ఇంకోటి ఏంటంటే దీన్ని ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రాజులు పరిపాలించారు. కాకతీయులు పరిపాలించారు, తర్వాత గోల్కొండ నవాబులు పరిపాలించారు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు. అట్లా శాతవాహనులు మెతుకుదుర్గం అని పిలుచుకునేవారు, గోల్కొండ నవాబులు కుల్షానాబాద్ అని పిలుచుకునేవారు. అట్లా ఒక్కొక్క రాజులు ఒక్కొక్క పేరు పెట్టుకొని వాళ్ళు అట్లా పిలుచుకునేవాళ్ళు అన్నట్టు. సో అది చలో. సో ఫ్రెండ్స్ ఇది చెరసాల. సో చెరసాల అంటే జైలు. సో ఇది భయంకరంగా ఉంటుందట చాలా. అంటే ఇప్పుడు ఏమో తెలియదు కానీ అప్పుడైతే భయంకరంగా ఉంటుందట. సో లోపలికి వెళ్ళి చూద్దాం. అమ్మో, లోపల మొత్తం చీకటి ఉంది, రీసౌండ్ వస్తుంది. సో ఇంట్లోకి వస్తే బయటకు వెళ్ళడానికి కూడా అసలు ఛాన్సే లేదన్నమాట. సో అక్కడ ఏం లేదు కానీ ఇప్పుడు అంతకుముందు గేట్ ఇట్లా ఏమైనా ఉండేది కావచ్చు. సో చాలా పెద్దగా ఉంది. ఇక జైలు అంటే తెలుసు కదా, వాళ్ళు ఇక్కడనే ఇక మొత్తం వాళ్ళ నరకం చూపెట్టే వాళ్ళంట. వాళ్ళకి చాలా భయంకరంగా ఉండేదంట.
సో ఇది చాలా పెద్దగా ఉంది కానీ ఎంతమంది ఉంటారు ఏంది అనేది తెలియదు మనకి. సో ఇది మసీద్ ఫ్రెండ్స్. సో చెరసాల పక్కనే ఉంది. సో పైన అది మసీద్. ఇది యాక్చువల్లీ అక్కడ గేట్లు పైకి వెళ్ళొచ్చు కానీ అది క్లోజ్ చేసేసారు మరి. సో తాళం వేసేసారు, పైకి వెళ్ళడానికి లేదు. సో ఇది మసీద్. చూడండి ఇక్కడ నుంచి వెళ్ళి ఊరు మొత్తం కనిపిస్తుంది. ఊరు కాదు ఇంకా పక్క ఊర్లు కూడా కనిపిస్తున్నట్టున్నాయి. మెదక్ అంతా కనిపిస్తుంది. అండ్ ప్రపంచంలోనే సో అక్కడికి కూడా వెళ్తాము, వీడియో షూట్ చేద్దాము. నెక్స్ట్ వీడియో అది కూడా వస్తుంది చూడండి. నేను ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అక్కడికి వెళ్తాను, ఆ వీడియో కూడా పెడతాను అండ్ దాని గురించి కూడా చెప్తాను. సో వీడియో మిస్ చేయకుండా చూడండి. సో ఇక్కడ నుంచి కనిపిస్తుందా, ఊరు మొత్తం కనిపిస్తుంది. అండ్ దగ్గర ఒక కొన్ని కిలోమీటర్స్, కొన్ని వందల కిలోమీటర్స్ వరకు కనిపిస్తాయి నాకు తెలిసి. చూడండి సో ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. అండ్ నాకు తెలిసిన అంటే నేను రీసెర్చ్ చేసిన హిస్టరీ వరకు అయితే చెప్పాను. అంటే నాకు తెలిసిన వరకు నేను రీసెర్చ్ చేసిందంతా చెప్పాను. సో ఎవరైనా చూస్తే నచ్చిందా నచ్చలేదా, గుడ్ ఆర్ బ్యాడ్ ఏదో ఒక కామెంట్ చేయండి. సో ఇంకా ఒకవేళ నచ్చితే వేరే వాళ్ళు ఎవరైనా చూడాల్సింది అనుకుంటే షేర్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా కావాలంటే కామెంట్లో మెన్షన్ చేయండి. సో ఇలాంటి ఇంకా వస్తూనే ఉంటాయి. లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ కెమెరామెన్ సురేష్తో సూరజ్ బంటి సైనింగ్ ఆఫ్.